ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు అనిపించింది మన మదనపల్లి కూడా ఒక బీచ్ ఉండింటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొనుక్కిపోతారు ఇవి ఇష్టం ఉన్నోళ్ళు. హైదరాబాద్ వాళ్ళు అమ్మ చేపలు ఇవి ఎట్లా అమ్ముతారు? పచ్చి ఎట్లా అమ్ముతారు? ఎండి సో ఏదేదో ట్రై చేస్తున్నా ట్రైపాడ్ని నిలబెట్టడానికి. సో కానీ అదైతే నిలబడడం లేదు. ఏం ఈ నీళ్ళ దగ్గర ఆటలు ఆడుతున్నారనమాట. అక్కడ ఉన్న ఫ్లైట్ చక్రాలు నా పైకి వచ్చేస్తే ఎలా, నేనేం చేయాలి మీరు చెప్పండి. చూడండి మా దురదృష్టము మా ఎంట ఉంటుందంటే నమ్ముతానండి నేనైతే. ఎందుకంటే ఒక్కొక్క హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మీకోసం అయితే నేను ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నా. సో చాలా మంచి ప్లేస్ విజిటింగ్ చేద్దాము. మనమైతే మదనపల్లి నుంచి 700 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుంటూ మనం రాజమండ్రికి అయితే వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎందుకంటే నేను యాక్చువల్గా ఒక వీడియో అయితే వేశాను బ్లాగు. సో ఈరోజు నేనైతే మా కాకినాడ బీచ్ దగ్గర ఉన్న కాకినాడ బీచ్లో అయితే ఎన్ని స్టీమర్స్ ఉన్నాయి. సో బోటింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చేపలు అన్నీ ఫేమస్ అంట. అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఇక్కడ చూడండి చేపలు అయితే పట్టడానికి ఇక్కడ బోటింగ్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఇవన్నీ చేపలు పట్టుకొని వచ్చి ఇలా మూటల్లో వేసి ఎండబెడుతున్నారండి. అది ఎండబెట్టేది కూడా మనం చూద్దాము. ఈ వాటర్ మనకు బీచ్ వాటరే. ఇక మనం వెళ్ళాల్సింది అటు వెళ్ళాలన్నమాట. బీచ్ చూస్తున్నారా? సో ఈ కాకినాడ మెయిన్ సెంటర్లో అయితే ఉందన్నమాట బీచ్. సో చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడైతే. ఏం అంకుల్ నవ్వుకుంటూ పోతున్నారు, ఎవరో వచ్చేసారబ్బా యూట్యూబర్ అనేసి. సో ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో చాలా మంచి వ్యూ ఉంది. మనం అయితే 4:50కి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. సో రావడానికి లేట్ అయిందనమాట. అయినా మనకు అయినంత మనం అయితే కవర్ చేద్దాం ఈరోజు. మనం అయితే కాకినాడ బీచ్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ కౌడ బీచ్ పార్క్లోకి అయితే వెళ్ళబోతున్నామండి. లోపలికి అయితే వెళ్తున్నాం. సో వాచ్మెన్ అంకల్ అయితే ఉన్నారు. ఏమేమి ఉన్నాయి అంకల్ చూడడానికి లోపల? ఏమేమి ఉన్నాయి చూడడానికి లోపల? అన్నీ ఫ్రీనా? అమౌంట్ ఏమన్నా పే చేయాలి? 40 రూపాయలు అమౌంట్ చేయాలి. అంతా మనం తిరుక్కొని రావచ్చు. టైమింగ్ 7 o'clock వరకు ఉంటుంది. సరే థ్యాంక్ యూ. విమానంలో ఎక్కించుడు మిమ్మల్ని కూడా లాగేద్దాము అనేసి. మరి కాకినాడ వాళ్ళు ఫేమస్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ అంకల్. లోపలైతే మనకు ఫ్లైట్ అయితే ఉందంట, విమానం ఉందంట. ఆ విమానం ఎక్కచ్చంట. 40 రూపాయలు ఇచ్చేసి మనం మొత్తం తిరిగేయచ్చంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉందో. చాలామంది బీచ్ చూపించారు, ఇదైతే చూపించడం తక్కువ. నేనైతే మొత్తం మీకైతే కవర్ చేద్దామని ఉన్నాను. సో చూద్దాం ఎంతవరకు కవర్ అయితే అంతవరకు చూసేద్దాం. మనం విమాన ప్రదర్శనశాల కాకినాడ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ఎంట్రీ అయితే ఉంది, లోపల ఫ్లైట్ ఉంది, చూద్దాం మనము. సో చాలా మంచి లొకేషన్ ఉందండి ఇక్కడైతే మనకు చూడడానికి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. లోపలైతే బండి మనం ఏ వెహికల్ తెచ్చినా కానీ లోపలైతే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వెహికల్ పెట్టేసి లోపలికి వెళ్ళి మొత్తం మనము విజిట్ చేసి రావచ్చండి. ఇప్పుడు మనం కూడా ఇలా అయితే లోపలికి అయితే వెళ్దాము. ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది చూడండి. మనకు చిన్న గేట్ అయితే ఓపెన్లో ఉంది. 7 o'clock వరకు అయితే మనకు ఓపెన్ ఉంటుందంట ఎవ్రీడే. ప్రతి ఒక్కరు వీడియోస్ చేయడం వేరు, మొహసిన్ అఫీషియల్ వన్యం వీడియోస్ చేయడమే వేరండి. మంచి మంచి ప్లేసెస్ సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియా మొత్తం నేనైతే సర్చింగ్లోనే ఉంటానన్నమాట మీ అందరి కోసం వీడియోస్ చేయడానికి. సో కాకినాడ బీచ్ దగ్గర ఒక ఫ్లైట్ అయితే ఉంది మనకు ప్రదర్శన చేయడానికి. సో చాలా మంచి ఫ్లైట్ అండి. లోపలికి వెళ్ళి మనము విమానంలో ఎక్కినట్టు మనమైతే మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రియల్ విమానం ఎక్కినట్టే ఉంటుంది మనకు. లోపల డ్రైవరు ఎవరెవరు ఉన్నారో ప్యాసింజర్స్ ఉన్నాయి. ఇంకా నేను కూడా ఒక ప్యాసింజర్, నేను కూడా వెళ్ళాలి లోపల. సో ఫస్ట్ ఫ్లైట్ అయితే చూడండి ముందు నుంచి ఎంత బాగుందో. సో చాలా బాగుంది కదా ఫ్లైట్ అయితే మనకు. చూస్తున్నారా? ఈ ఫ్లైట్ అయితే ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే ఎక్కబోతున్నామండి. ఫ్లైట్ చక్రాలు నా పైకి వచ్చేస్తే ఎలా, నేనేం చేయాలి మీరు చెప్పండి. చూడండి ఈ ఫ్లైట్ చక్రాలు కింద దగ్గర నుంచి నేనైతే వెళ్తున్నా. లేదండి బాబోయ్, అటు సైడ్ నుంచి మనకైతే స్టెప్స్ ఉన్నాయి, అలాగే ఇటు సైడ్ నుంచి కూడా మనకు స్టెప్స్ ఉన్నాయి. ఇక లోపల ఏముంది? లగేజా, ఇంజినా, ఏముంది? ఇక్కడేమో ఉంది చూడండి. ఇక్కడ ఇలా లోపలికి వెళ్దాం మనము. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలన్నమాట. సో చాలా మంచి ప్లేస్ ఇదైతే. మనం బెంగళూరులో కూడా మనము మ్యూజియం అయితే చూపించాము, ఏ ఫ్లైట్ ఏ మోడల్ ఏ కాలం అంటే ఏ సంవత్సరంలో రిలీజ్ చేశారు అనేసి. కానీ దీంట్లో లోపలికి అయితే వెళ్ళడానికి మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక్కదాన్ని ఉన్న ప్రస్తుతానికి, అందరూ వెళ్ళిపోయారు. సో ఓపెన్ ద డోర్. ఆ డోరా? ఓకే. సో నేను రావడం రాంగ్ అంట, అటు వెళ్ళి ఇటు రావాలంట. సో అన్నీ డబల్ పనులే జరుగుతుంటాయి నాకు. నా అదృష్టం అది. ఏం చేస్తారు, డబల్ పనులు జరగాలి.
ఏంటండి బాగున్నారా, తిన్నారా? ఇక్కడ కాకినాడ మాటలు అయితే వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. వీళ్ళు తీసే రాగాలి ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు నాకైతే. అండి బాగున్నారా అండి, టిఫిన్ చేశారా అండి, అక్కడ ఇడ్లీ అయితే చాలా బాగుంటుందండి, ఇలాంటి మాటలు. సో చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనకు బయట వుడ్డులో అయితే మనకు కూర్చోవడానికి అయితే సోఫాస్ అయితే పెట్టారనమాట. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫ్లైట్ విజిట్ చేసేద్దాము. ఎంట్రీ అంట. సో సారీ, నేను ఎగ్జిట్ ఎక్కేసాను అనమాట. ఎంట్రీ ఇదేనండి, నాదే తప్పు. ఎంట్రీ పోయి ఎగ్జిట్లో రావాలి. డోర్ అయితే ఓపెన్ అవుతుంది. छोटा వీడియో छोटा. మా దురదృష్టము మా ఎంట ఉంటుందంటే నమ్ముతానండి నేనైతే. ఎందుకంటే ఒక్కొక్క చోట బాగుంటుంది, ఒక్కొక్క చోట బాగుండదు. వీడియో షూట్ లేదనేసారు లోపల, పర్మిషన్ లేదు, సీసీ కెమెరాస్ అయితే పెట్టారు. నేను వీడియో బయట షూట్ చేస్తుంటే ఐసా జానా ఎంట్రీ ఎగ్జిట్ నై జానా ఐసా జానా జాగా అయితే సో అంటారు కదా, దురదృష్టము అలాగే ఉంది. ఇక్కడ లోపల అయితే సీసీ కెమెరాస్ పెట్టేశారు. వీడియో అయితే షూట్ చేయకూడదంట, అందుకనేసి చేయలేదు. ఒకవేళ చేసి పెట్టినా కానీ ఛానల్ అనేది ఎగ్గొట్టేస్తారంట వీళ్ళు. ఇలా భయపెట్టేస్తున్నారు ఏంట్రా అబ్బా అనేసి నేను వద్దులే అనేసి మా హస్బెండ్కి అయితే పంపించేసారు లోపలికి వెళ్ళేసి రండి అనేసి. ఇంకా ఇక్కడ పార్క్లో ఎలా ఉందో మొత్తం చూసేద్దాం మనము. ఇక్కడ కూర్చోవడానికి అయితే చాలా బాగుంది. సో వుడెన్ స్టైల్లో అయితే ఇక్కడ కూర్చోవడానికి చాలా మంచి ప్లేస్. అంటే ఇక్కడ మనకు స్టేజ్ అయితే ఉంది. ఎవ్రీ వీక్ ఏమన్నా మనకు ఇక్కడ వాళ్ళు డ్యాన్సింగ్ ఏదైనా పెడుతుంటారేమో అనుకుంటాను నేనైతే. చాలా బాగుంది. సో ఫ్లైట్ రెక్కలు అయితే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో. రెక్కలు అయితే చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. నేను కూడా ఒకసారి కూర్చుంటాను ఉండండి ఇక్కడ. సో నేను ఏదో అనుకున్నానండి, ఏదో అయితే అనుకుంటే ఏదో అయిపోయిందనమాట. పోతే పోనీలేండి, లోపలికి వెళ్ళి బీచ్ అయితే చూసేద్దాం మనం ఎలా ఉంది అనేసి. సో బీచ్లో అయితే స్టింబర్స్ అయితే ఉన్నాయి, అదన్నా చూద్దాం వచ్చినందుకు. ఇంకా ఇక్కడ మనకు యూస్బీ ఉంది, అలాగే మనకు వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. లేడీస్ అండ్ జెంట్స్ ఈ పార్క్లో అయితే ఉంది. జస్ట్ 40 రూపీస్ ఛార్జ్. ఇదంతా మనం అయితే విజిట్ చేయొచ్చు, వచ్చి కూర్చోవచ్చు. చెట్ల కింద అయితే బాగుంది మనకి. ఇక్కడ క్లైమేట్ బాగానే ఉంది. అంటే బీచ్ దగ్గర అయితే మనకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చెట్ల కింద కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది కాబట్టి అందుకని చెట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు. పార్క్ అయితే చాలా బాగుంది విజిట్ చేయడానికి, వచ్చి మీరు కూర్చోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. పుచ్చకాయ అయితే కోసి పెట్టేశారు, ఒప్పులు తినేసేయండి వచ్చి. ఇంకా మామిడికాయ అయితే తెంచి పెట్టేశారు చెట్లో నుంచి. పపాయ అయితే జారి పడ్డట్టు పెట్టేశారు. సో చాలా మంచి ప్లేస్ అండి ఇదైతే. పుచ్చకాయ ఒప్పు, అదైతే కొబ్బరికాయ చుప్ప, ఇదైతే మామిడికాయ, అదైతే పప్పాయ. సో ఇవన్నీ దాటుకొని మనమైతే ఇక్కడ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదేనండి గూడ అంట. చూడండి ఈ గూడాను కూడా ఒకసారి చూసేద్దాం. ఈ సూర్యుడు ఒక్కడు నేను వీడియోస్ చేసేటప్పుడే వచ్చేస్తున్నాడు అనమాట. సో చూశారు కదా, కాకినాడలో చాలా మంచి ప్లేస్ ఏదైనా ఉందంటే బీచ్ అండి. బీచ్ దగ్గర అయితే చాలా మంచి వ్యూ అయితే ఉంది, లొకేషన్ ఉంది. ఫొటోస్ చేసుకోవచ్చు, వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు అనమాట. ఇంకా ఈ జట్టు కూడా బాగుంది. బట్ నాకు నచ్చింది ఒక్కటేనండి, నాకు ఫ్లైట్లో లోపల వీడియో షూట్ చేయనివ్వలేదు. బట్ నేనైతే తిరిగేసి వచ్చేసాను, చాలా బాగుంది. ఎప్పుడైనా కాకినాడ సైడ్ వస్తే కనుక ఒక్కసారి ప్లాన్ అయితే చేయొచ్చు, చాలా బాగుంది చూడడానికి ప్లేస్ అయితే. ఇంకా పార్క్లో నుంచి మనకు స్ట్రైట్గా అయితే మనకి ఇంకో రోడ్ అయితే ఉంది బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. మిలిటరీ వాళ్ళ బుల్లెట్ బండి అయితే ఉంది, చూసేసేయండి. డిష్గా ఉంది. స్టార్టింగ్లోనే మనకైతే ఇలా ఉందన్నమాట. క్యాంటీన్స్, మనకు స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది. ఫ్లైట్ ఎదురుగా అయితే మనకైతే రోడ్డు ఉంది, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఇటు సైడ్ మనకైతే దగ్గరగా ఉందన్నమాట. వాటర్ దగ్గర వెహికల్స్ అయితే వెళ్ళడానికి లేదు. సో ఈవినింగ్ టైం అయితే బీచ్ దగ్గర కూర్చోవడానికి ఇక్కడ చైర్స్ అయితే చాలా బాగా పెట్టారండి. ఇక్కడ మున్సిపల్ చైర్స్ అయితే పెట్టేశారు, చాలానే ఉన్నాయి కూర్చోవడానికి. ఇంకా ఈవినింగ్ టైం కూర్చొని ఇక్కడ గాలి ఆస్వాదిస్తూ కూర్చోండారనమాట. ఇంకా అలా అయితే జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. ఈ సైడ్ అయితే జనాలు పబ్లికే లేదు అసలు. ఎంతవరకు హద్దు ఉందో చూద్దాం మనం. అక్కడికి వెళ్ళి హద్దు పెట్టారా లేదా అనేసి చూద్దాం మనం ఒకసారి. చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీస్ అయితే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారండి. ఇంకా విజిటింగ్ ప్లేస్ కదా ఇది, విజిటింగ్ ప్లేస్ అయితే రాకపోతే ఎలా మరి. చాలా పబ్లిక్ అయితే ఉంది. ఈవినింగ్ టైము ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్కి అయితే ఇంత డబ్బులు అనేసి ఛార్జ్ చేసి ఫోటో అయితే ఇక్కడ మనకు రెడీ టు ఫోటో ఇచ్చేస్తారనమాట. చాలా దగ్గరికి వెళ్తున్నారు, వాటర్ దగ్గరికి వెళ్తున్నారనమాట అందరూ. చూడండి బోటింగ్ ఉందండి ఇక్కడ. వావ్,
మా ఆయన గారు రాలేదే నేను బోటింగ్ చేద్దామంటే. చాలా బాగుంది. ఇక్కడ ఒక పాట పాడాలి, సమందర్ మే కినారాతు అనేసి ఒక హిందీ పాట ఉంది కదా. సో ఆ పాట అయితే పాడేసేయాలన్నమాట. ఇంకా నేనైతే నా కాళ్ళకు కూడా నీళ్ళు అంటకుండా అయితే పరిగెత్తాను. ఇంకా ఫైనల్గా వచ్చేది నేను. నా చెప్పలు వెళ్ళిపోయి. లోటు బాగానే వస్తుందండి, చాలా పెద్దగానే వస్తుంది లోటు అయితే. ఏమేమో కొట్టకొచ్చేస్తున్నాయి లోపల నుంచి. చాలా మంచిగా ఉంది వాటర్ దగ్గర అయితే ఉంటే. ఇంకేం చేయాలి, నేనైతే వీడియో షూట్ చేయాలి కదా. సో నేనైతే తడవలేను కాబట్టి ఇక్కడికే ఇలాగే నిలబడిపోతాను. సో చూస్తున్నారా, ఒక్కసారి చూసేసేయండి బీచ్ దగ్గరలో ఉన్న వాటర్ దగ్గర ఎలా అనిపిస్తుంది మీ అందరికీ అయితే. సో ఒక్కదాన్నే ఉన్నానన్నమాట, ఆయన అయితే రాలేదు, అక్కడ ఉన్నారనమాట. ఆహా, ఫోటో తీస్తారంట, కావాలా ఎవరికైనా ఫోటో చెప్పండి. రెడీ ఫోటో అయితే వస్తుందంట ఇక్కడ. వచ్చేస్తుంది. నన్ను లాక్కెళ్ళిపోతే ఏం చేయాలి మరి? ఆయనకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. అంతే, ఒక 2 సార్లు చిన్నగా వస్తుంది లోటు, మళ్ళీ వచ్చేసి ఒక 4-5 సార్లు వచ్చిన తర్వాత చాలా పెద్దగా వస్తుంది. అక్కడి నుంచి నా చెప్పులు కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. సో ఏదేదో ట్రై చేస్తున్నా ట్రైపాడ్ని నిలబెట్టడానికి. సో కానీ అదైతే నిలబడడం లేదు, ఏం చేసేది. కానీ ఇక్కడి నుంచి ఇలాగే అయితే చూడండి. సో చాలా మంచి వ్యూ ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో మంచి ప్లేస్ అండి ఇదైతే. కాకినాడ బీచ్, చాలా బీచెస్ చూపించాము, ఇది కూడా చూపించేసాం. కానీ దీంట్లో అయితే చాలా స్టీమర్స్ ఉన్నాయండి. బ్యాక్ మనకు అక్కడ చూడండి, స్టీమర్స్ కనిపిస్తున్నాయో లేదో మీకైతే. చాలా స్టీమర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకు చూడడానికి. బట్ ఒకటి కూడా ఇటు సైడ్ లేదు ఎక్కడానికి. అంటే ఇక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో మనం జర్నీ చేయాలి అంటే ఒక 8 days ముందైనా మనమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఫైనల్గా బీచ్ అయితే విజిట్ అయిపోయిందండి. నేను భయపడుతూ వెళ్తున్నా, ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను అనేసి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఎండకి ఈ 4 రోజుల నుంచి నాకైతే దోల తీరిపోయింది. ఈ వాటర్ దగ్గరైనా కొంచెం బెటర్ అనిపిస్తుంది, అందుకని వెళ్ళిపోదామా అనిపిస్తుంది లోపలికి. కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నా, ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి. ఎందుకులే రిక్స్ అనేసి ఒకరైనా ఉంటే జతకైతే వెళ్ళొచ్చు అనమాట. అబ్బాబ్బా, ఈ నీళ్ళు కూడా వేడిగానే ఉన్నాయండి ఇక్కడ. అంటే మొత్తం ఉప్పు నీళ్ళు కదా, నాకు ఈ ఉప్పు నీళ్ళలో తడిచానంటే ఇంకా నాకేమవుతుందో తెలుసా, గుల్లలు వచ్చేస్తాయి. ఊరికి వెళ్తే చిన్న గుల్లలు అయితే వచ్చేస్తాయి. ఆ గుల్లలు వచ్చిన తర్వాత అయితే దురద అయిపోతుంది. మళ్ళీ ఒక 10-20 days అయితే నాకు పడుతుంది. మళ్ళీ నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ వేయించుకోవాలి, ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకులే అనేసి నేను వాటర్లో ఎక్కువగా అయితే వెళ్ళను. నా చెప్పులు కొట్టుకుపోతాయండి. ఫైనల్గా నేనైతే కొద్దిగా దూరమే పెట్టారనమాట. ఇంకా ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉందండి. ఇక్కడ హార్స్లో కూడా వెళ్తున్నారు అందరూ. మేమైతే ఎక్కడ వెళ్ళలేదండి బాబాయ్, ఎక్కడ వద్దు. ఇక్కడ చూడండి ఎంతంత లోపలికి వెళ్తున్నారో. ఏమైనా అయితే మళ్ళీ నెత్తి నోరు కొట్టుకుంటారు, ఏమైనా చెప్తే వింటూ. వాటర్ దగ్గరికి వస్తే కంట్రోల్ అనేది అస్సలు ఉండదు అనమాట ఎవ్వరికి. సో బోటింగ్ అయితే ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫిషెస్ అయితే పడుతున్నారు బోటింగ్ దగ్గర అయితే. సో చాలా బాగుందండి. ఏదేమైనా వాటర్ దగ్గరికి వస్తే వ్యూవే వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట మనకు. మీకు షిప్స్ అయితే చూపిస్తాను ఉండండి ఒకసారి. స్టింబర్స్ ఉన్నాయన్నాను కదా, అక్కడ ఉన్నాయి చూడండి, లైన్గా వరుసగా ఉన్నాయి. ఎంతమందికి కనిపించాయో కామెంట్ వేసేసుకోండి. నాకు కనిపించాయి అనేసి కామెంట్స్ అయితే వేసేసుకోండి. ఏం పోయింది వీళ్ళది, పడ్రి ఈ నీళ్ళ దగ్గర ఆటలు ఆడుతున్నారనమాట. అక్కడ ఉన్నాయి చూడండి స్టింబర్స్ అన్నీ వాటర్లో అయితే. ఫైనల్గా ఒకసారి ఇక్కడ వచ్చిన పబ్లిక్ అయితే చూసేసేయండి. చాలామంది వచ్చారు చూడండి. మీరు లేరు అనుకుంటున్నారా? నేనైతే పబ్లిక్ లేని సైడ్ అయితే వచ్చానమాట. చాలామంది ఉన్నారు. సో రీల్స్ పిచ్చి చూడండి ఇక్కడ. సో అన్నగారు రీల్ అయితే తీసుకుంటున్నారు, మంచిగా పోజ్ ఇస్తున్నారు. ఇంకా మనమైతే వెళ్దాం. అయిపోయిందండి, కాకినాడ బీచ్ అయితే విజిట్ అయిపోయింది. అక్కడెక్కడో చేపలు ఉంటాయంట, అది కూడా చూసేసి వచ్చేద్దాం మనం. చేపల దగ్గరికి వెళ్దాం ఇంకా. సో ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. ఫ్యామిలీస్తో రావాలి ఎక్కడైనా కానీ, చాలా బాగుంటుంది. మేమైతే ఫ్యామిలీతో వస్తాం కానీ నేను మా హస్బెండ్, ఆయన ఒక చోట నేను ఒక చోట ఉండిపోతాము. ఎందుకంటే ఆయన నడవలేరు కాబట్టి ఆయన్ని కొద్ది దూరంలోనే ఇచ్చిపెట్టేస్తాను. నేను ఒకదాన్నే వచ్చి తీసుకోవాలన్నమాట, పిచ్చిదానిలాగా. ఇంక ఇక్కడైతే మనకు ఒంటెలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఒంటెలు అయితే మనకు రైడ్ ఉంటుందన్నమాట. పిల్లలు అయితే ఎక్కుతున్నారు చూడండి అక్కడ పైన. బీచ్లో మాత్రం ఏం ఛార్జెస్ ఉండవు. మీరు ఎంతసేపు కావాలంటే ఎంతసేపు అయితే ఉండొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి నాకు కూడా ఇక్కడ మాటలు వచ్చేస్తున్నాయని ఎందుకో తెలియలేదు నాకైతే. అన్నీ ఇక్కడ మాటలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ అయితే చాలా పెద్దగా ఉన్నారండి ఇక్కడైతే. ఓ మై గాడ్, ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నారన్నమాట. ఇలా చూస్తే ఇక్కడ ఈ లాస్ట్ వరకు అయితే ఉన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు అనిపించింది మన మదనపల్లి కూడా ఒక బీచ్ ఉండింటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడైతే చూస్తున్నారా, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది మనకు. అటు సైడ్ నుంచి పార్క్ దగ్గర నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అటు సైడ్ నుంచి వస్తే పబ్లిక్ తక్కువగా, మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే మనకైతే పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంటెలు, అలాగే గుర్రాలు, ఇంకా 4 వీలర్స్ ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి. ఇంకా చేపలు అయితే లేవండి, ఇంకా వెళ్దాము. సో మనం ఎక్కడ వచ్చినా సింగిల్గానే రావాలి. సింగిల్ హ్యాండ్ గణేష్ అండి నేనైతే. ఎక్కడికి వెళ్ళినా షూట్ కోసము, అంటే హాలిడేస్ ఏమన్నా ఉంటే పిల్లలు అయితే వస్తారు. ఇంకా హాలిడేస్ అయితే ఏం లేవు. ఇంకా తొందరలోనే పాపకు కూడా కాలేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా వెళ్దామా. సో ఈవినింగ్ టైం అయితే చాలా మంచి వ్యూ అయితే ఉంది. ఇంకొకటి ఏమంటే ప్రేమ జంటలు ఎక్కువగా వస్తున్నాయండి ఇక్కడ వాటర్ దగ్గర కదా. సో చాలా బాగుంటుంది. ప్రేమ జంటలు ఎక్కువగా ఉన్నాయి ఈవినింగ్ టైం అయితే. ఇక్కడ చాలా కలర్ఫుల్గా అయితే వంట అయితే ఉంది చూడండి. ఇక్కడ వీళ్ళైతే బీహార్ వాళ్ళేనండి, ఇక్కడ వాళ్ళు కాదు. బీహార్ నుంచి వచ్చి ఇక్కడైతే రైడ్స్ కోసం అయితే ఒంటెలను అయితే అక్కడి నుంచి తోలుకొని వచ్చి ఇక్కడైతే డబ్బు సంపాదించుకోవడానికి పిలుచుకొచ్చారు. ఇంకా గుర్రాలు అయితే ప్రతి చోట దొరుకుతున్నాయి. ఈ గుర్రం అయితే చాలా బాగుందండి. ఇక స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఏ స్నాక్స్ ఐటమ్ అయితే అంతగా నచ్చలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో చట్నీలో అయితే అల్లం ప్లస్ బెల్లం 2 కలిపి వేసేస్తున్నారు. తీయగా కొడుతుంది. నాకైతే తినడానికైతే కావడం లేదండి. ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క టేస్టు. కానీ విజయవాడలో అయితే రాజమండ్రిలో అయితే మనమైతే స్వాతి హోటల్లో అయితే తిన్నామన్నమాట. ఇంకా ఇక్కడ మిరక్కాయ బజ్జీలు అన్నీ పెట్టారనమాట. ఐస్ క్రీమ్స్, జ్యూసు, సోడా అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే చూడండి ఒకసారి. ఎట్లమ్మ చేపలు ఇవి ఎట్లా అమ్ముతారు? పచ్చివి ఎట్లా అమ్ముతారు? ఎండివి ఎట్లా అమ్ముతారు? ఆ సైడ్ ఉన్నాయా? ఇవి ఎట్లా అమ్ముతారు మీరు? ఎండబెట్టి అమ్ముతారా? ఎంత కేజీ ఎట్లా? 1/4 కేజీ ఎట్లా? నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు మీ దగ్గర? వీడియో పెడతాం మేము. ఇవి కేజీ 400. అవి ఎంత? 300. ఇవి 300. చిన్న చేపలా ఇవి? ఎక్కువగా ఏవి తీసుకుంటారు ఇక్కడ? అన్నీ మీరు ఎండబెడతారా డైలీ దీన్ని? అలా తెచ్చి ఎండబెడతారు. అమ్ముతారా బాగా ఇక్కడ? ఏ ఊరు మీది? ఈ ఊరేనా? కాకినాడేనా? సొంతూరు ఇదే. మీ ముక్కుపుల్ల బాగుంది. తీసేస్తారా? ఎందుకు? బాగుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. సో ఇవి లేదు, నేను వీడియో చేస్తున్నా మీకోసమే. ఎవరైనా వస్తారు కదా, సో వాళ్ళు కొనుక్కొని పోతారు. నేను ఏం చేద్దును? మేము 700 కిలోమీటర్లు దూరం వెళ్ళాలి మేము. ఎంత? 300. ఎలా ఎండబెడతారు? దీంట్లో ఏమన్నా కలుపుతారా ఎండడానికి? ఉప్పు వేసి కలుపుతారా? మీ పేరు చెప్పండి. అంబారమ్మ. సో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? ఛానల్ పెట్టి 3 సంవత్సరాల నుంచి. ముందు వ్యాపారం చేసేవాళ్ళు కాదు, సంతలకు వెళ్ళేవారు. నక్కపిల్లి, కాకినాడ, పెద్దాపురం పెద్ద వ్యాపారం చేసేవారు. మీరు 3 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇవి అమ్ముతున్నారు. ముందు సంతకి వెళ్ళేవాళ్ళు. వస్తారా జనాలు మస్తుగా? ఇక్కడ వస్తారు, ఆదివారం బాగా వస్తారు. ఆదివారమా? చాలా దూరం నుంచి వస్తారా? ఇక్కడ నుంచి బీచ్ కదా, బీచ్ అది చూడడానికి వస్తారు. వచ్చిన వాళ్ళు కొనుక్కిపోతారు. ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు బాగా కొంటారు. హైదరాబాద్ వల్ల ఎక్కువగా తీసుకెళ్తారు. కేజీలు చెప్ప. సరే, థ్యాంక్స్ అమ్మా. హాయ్ చెప్పండి. మాకు 200 కాడి నుంచి మనకైతే ఇక్కడైతే చేపలు ఉన్నాయన్నమాట. చాలామంది కొనుక్కెళ్తారంట. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారంట ఇక్కడి నుంచి. చేపలు అయితే ఈరోజు చాలా అంగళ్ళు అయితే లేవు. ఇలా అయితే ఆరబెట్టి, ఎండబెట్టి, ఉప్పేసి కలిపి వీళ్ళైతే అమ్ముతారంట. మొత్తం 200 నుంచి మనకైతే చాలా రేట్ వరకు అయితే ఉన్నాయంట. ఇక్కడ ధరలు అయితే బాగానే పలుకుతున్నాయి అంటున్నారు. సేలింగ్ కూడా బాగానే ఉందంట ఇక్కడ. సో ఇదేనండి ఈరోజుకు మన వీడియో అయితే. కాకినాడ బీచ్ అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.